ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం హుస్నాబాద్లో ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు ముఖ్యంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. గడిచిన సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వల్ల సుమారు 6,000 మందికి పైగా చనిపోయారని, రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను నిరోధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 18 వరకు జరిగే అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా లైసెన్స్ లేని వారికి స్వయంగా తామే లైసెన్స్ ఇప్పిస్తామని ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఆర్టీఏ తెలిపారు. ఈరోజు మన ప్రభుత్వం భాగంగా ఈరోజు మనకు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ఉంది. ఆ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన హుస్నాబాద్ డిపో తరపున ఇక్కడ మనకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మనకు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఇది అందరికీ అవేర్నెస్ చేయడానికి, అందరికీ తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన మన ఎంఈఓ గారికి, మరి ఎస్ఐ గారికి, అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు నియమాలను పాటించి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, తర్వాత వేగం నియంత్రణతోటి ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేలా చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక లాంగ్ విజన్ తోటి ప్రజలకు డెవలప్మెంట్ అయితే చేస్తున్నాము. కానీ ఈ రహదారిలో యాక్సిడెంట్ జరిగే ఎట్లా ఉంటుందంటే దీనికి కారణం లేకుండా జరుగుతుంది. ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి అని ముందు ఆలోచనతోటి ఈ రవాణా శాఖ మరియు మన ఆర్టీసీ మరియు పోలీస్ శాఖ ఈ 3 శాఖలతోటి అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము షెడ్యూల్ 99 డేస్ వరకు ఉంది మనకు. కాకపోతే ఈ 13 నుండి 18 వరకు, 13వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ రోజు ఒక కార్యక్రమము మా డిపార్ట్మెంట్ తరఫున మరియు ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో చేయడం జరుగుతుంది. దీంట్లో పోలీస్ శాఖ వారు దీన్ని 6వ తారీఖు నుండే దీన్ని వివిధ ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు కానీ. దాంట్లో భాగంగా హెల్మెట్ ధరించడము, ప్లస్ సీట్ బెల్ట్ వేసుకోవడము, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండడము, ప్లస్ స్టూడెంట్లకు కానీ, ఆటో యూనియన్స్కు, ఆటో డ్రైవర్లకు కానీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతవరకైతే అంతవరకు మనం ప్రమాదాలను తగ్గించి, రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించి, ప్రాణాలు ఒక్క ప్రాణము 2 ప్రాణాలు నిలిచినా కానీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది నెరవేరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఇతర పార్టిసిపేషన్ కానీ గ్రహించాల్సింది ఏంటంటే ఈ రోడ్డు భద్రత సూత్రాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వాటిని పాటించి మనము ఈ హుస్నాబాద్ను ప్రమాదరహిత మన కాన్స్టిట్యున్సీగా మనము చేయాలని నా ఉద్దేశం. దీనికి సహకరించిన ఆర్టీసీ స్టాఫ్ మరియు ఆర్టీసీ డిఎం గారికి మరియు ఇక్కడ స్థానిక ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భాగంగా ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గడిచిన సంవత్సరంలో దాదాపుగా 6,499 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్లనే చనిపోయారు. సో దాదాపుగా అంటే రోజుకి 18 మంది, అంటే ఈ 6,500 కుటుంబాలను, అంటే చనిపోయిన వ్యక్తులే కాదు, అంటే 6,500 కుటుంబాలు కూడా రోడ్డున పడే స్థాయిలో ఉంటాయి.
సో కుటుంబంలో ఎవరైనా కూడా ఈ ప్రమాదంలో చనిపోయినా లేకపోతే ఇంజూర్ అయినా కూడా వాళ్ళ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళ కుటుంబం అనేది ఎన్నో సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తులో వెనకపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇందాక డిపో మేనేజర్ గారు కానీ ఎంఏ గారు కానీ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. మనం ఎంత వేగంగా వెళ్ళినా ఎంత స్లోగా వెళ్ళినా కూడా మన డెస్టినేషన్ అనేది ఒక 5 నిమిషాల కన్నా 10 నిమిషాల కన్నా ఎక్కువ అనేది మనం తొందరగా వెళ్ళలేము. సో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పట్ల నియమాలు పాటిస్తే ఎవరికి కూడా యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా అవుతుంది. చిన్న చిన్న కారణాల వల్ల చిన్న నెగ్లెన్స్ వల్ల ఈ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. మా పోలీస్ శాఖ ముఖ్యంగా మళ్ళీ 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలను సెన్సిటైజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు అన్ని విలేజ్లో మాకు ఉస్మానాబాద్ మండలంలో మొత్తం 17 విలేజ్లు ఉన్నాయి. ఈ 17 విలేజ్లో కూడా బీపీఓలు కానీ నేను కానీ అన్ని విలేజ్లలో కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి ద్వారా కూడా ఊళ్ళో ప్రతి ఒక్కరు వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 18 సంవత్సరాలు ఎవరైతే నిండిన వాళ్ళకి ఎవరికైతే వెహికల్ డ్రైవింగ్ వస్తే వాళ్ళందరికీ కూడా ఎంబీఏ గారికి ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ గ్రామ కమిటీ ద్వారా ఎవరైతే వాళ్ళు తీసుకొస్తారో ఈ అరివాలయ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్కరి కూడా తొందరగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని కోరుకుంటాను. ఈ విధంగా ఈరోజు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో మనం ప్రజలందరినీ కూడా సెన్సిటైజ్ చేయడానికి ర్యాలీ ఇస్తాం. మేనేజర్ గారికి మరియు ఎంబీఏ గారికి మరియు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు.